తనుజ నిన్న ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ కలిసి ఉంటారు, కలవాలనుకునే వాళ్ళు చాలామంది ఈజీగా కలిసి ఉంటారు. నిన్న చాలామంది చూసుంటారు తనుజని దగ్గర నుంచి. ఎప్పటి నుంచో ఎదురు చూసింది నిన్న నెరవేరుంటుంది చాలామందికి. నిన్న అక్కడ ఫ్యాన్స్లో ఒక చిన్న బాబు అయితే షర్ట్ మీద తనుజ సైన్ తీసుకున్నాడు, అది చాలా క్యూట్గా అనిపించింది. ఇకపోతే ఈ వీడియో నేను అర్జెంటుగా చేయడానికి కారణం ఏంటంటే తనుజ ఫ్యాన్స్ని ప్రశాంతంగా ఉంచాలనుకోవట్లేదు, నాకైతే అర్థమైంది. తనుజ మొన్న ఆ మెసేజ్ పెట్టి దానికి తట్టుకోలేక ఇప్పుడు దాకా పట్టింది. మళ్ళీ ఈరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేసింది. దాన్ని చూస్తే అసలు చాలామందికి హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. అంటే అది అసలు ఏంది, ఎందుకు పెట్టింది, దాని అర్థం ఏంది తెలియక. తనుజ సంబంధించిన ఫ్యాన్స్ అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే వాట్సాప్ మెసేజ్ చూసుంటారు, చాలామంది చూసుంటారు. మరి ఏమర్థమైంది మీకైతే కామెంట్ చేయండి. నాకు అర్థమైంది, నేను చెప్తాను. నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మెసేజ్ పెట్టున్నాను, చదువుకోండి. నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. నాకు తెలిసింది, ఏమన్నా రాంగ్ ఉంటే కరెక్షన్ చేయండి నన్ను కూడా. ఈరోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజులలో ఒకటి. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడూ మంచి మనసున్న వాళ్ళను కలుస్తూనే ఉంటాను. కానీ ఈరోజు చాలా ప్రత్యేకం. ఎన్నో సంవత్సరాలుగా నా జీవితంలో ఒకరిని అంగీకరించమని నా కుటుంబాన్ని అడుగుతూ వచ్చాను. నన్ను నిజంగా ప్రేమించే, నాకు తోడుగా ఉండే వ్యక్తి నాకు ఇప్పటి వరకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడే ఒప్పుకున్నారు. ఎన్నో అభ్యర్థనలు, ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత చివరికి అవును అన్నారు. ఆయనను చూడబోతున్నానని చాలా హుషారుగా ఉన్నాను. ఆయనను చూడాలని, హక్ చేసుకోవాలని, ఇంటికి ఆహ్వానించాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నాను. మీరు చెప్పండి, ఆయన ఎవరై ఉంటారో? మనకి క్వశ్చన్ వేసింది తనుజ గారు దయచేసి మీరు ఇటువంటి ఫజిల్ క్వశ్చన్స్ మటుకు ఫ్యాన్స్కి ఇవ్వగాకండి ప్లీజ్. ముందే అల్లాడిపోతున్నారు ఫ్యాన్స్, మీరు మొన్నిచ్చిన దానికే తట్టుకోలేకపోతున్నాము. మళ్ళీ ఇటువంటి ఫజిల్ క్వశ్చన్స్ మటుకు ఇవ్వగాకండి ఫ్యాన్స్కి. నాకు అర్థమైంది ఏంటంటే తనుజ గారు మొన్న బిగ్ బాస్ బజ్లో కూడా చెప్పింది, నాకు 2-3 years వరకు మ్యారేజ్ చేసుకునే ఆలోచన లేదు. అండ్ మొన్ననే కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చింది ఫ్యాన్స్. మొన్న అదే ఫ్యాన్స్ నెగిటివ్ దాని మీద పవన్ సాయి గారు కూడా రియాక్ట్ అయ్యారు కదా, దాని మీద నేను వీడియో కూడా చేయలేదు, అంటే చేయదలుచుకోలేదులేండి. పవన్ సాయి గారిని నా వీడియోలో గురించి మాట్లాడడం నాకు పెద్దగా, అంటే దానివల్ల తనుజ నెగిటివ్ అవుద్ది కాబట్టి నేను అందుకే దాని మీద ఏమీ వీడియోలు చేయలేదు. అది కూడా క్లారిటీ వచ్చింది కాబట్టి. ఇకపోతే ఎవరై ఉంటారని నా ఒపీనియన్ అంటే తన పెట్ లవర్ కాబట్టి ఏ డాగో క్యాటో అయి ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. మీరు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిపోయి మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి, అందులో పర్సన్ అయితే అయి ఉంటారు. మొన్ననే నెగిటివ్ విషయాల మీద ఫ్యాన్స్కి అందరికీ ఒక క్లారిటీగా తన థాట్స్ని షేర్ చేసుకుంది కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో ఒక పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసే అంత పెద్ద విషయం అయితే ఏం ఉండదు, ఏం జరగదు. తను ఇంతలేకే అంతంత పెద్ద నిర్ణయాల మీద రియాక్ట్ అయ్యే పర్సన్ కూడా కాదు కాబట్టి అట్లాంటిది ఏమీ ఉండదు. ఇది ఓన్లీ పెట్ లవర్ కాబట్టి తనుజ గారు ఏ డాగో క్యాటో అయి ఉంటే నాకు తెలిసి మటుకు ఇదండి నాకు అర్థమైంది. నాకు తనుజ గారిని అర్థం చేసుకున్నది, తన మెంటాలిటీ కొంచెం చూస్తున్నాను కాబట్టి. మీకేమనిపించిందో దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయట్లేదండి, చూసిన వాళ్ళు వ్యూస్లో వచ్చేంత 20% కూడా లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్. లైక్ మటుకు చేయట్లేదు. లైక్ చేస్తేనే వీడియో కొంచెం రీచ్ ఉంటుంది, లేకపోతే రీచ్ ఉండదు. మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఈవినింగ్ అవార్డ్ ఈవెంట్ని మంచిగా ఎంజాయ్ చేయండి. దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే తనుజాది కళ్యాణ్ది ఎక్కువ కంటెంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు, యాక్టర్స్ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవార్డు ఇచ్చే ప్రోగ్రామ్ కాబట్టి వీళ్ళిద్దరి కంటెంట్ చాలా తక్కువే ఉంటుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. లో ఎక్స్పెక్టేషన్స్తోనే ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాము. ఈరోజు 5:30 నుంచి 8:30 వరకు అనుకుంటాను ఈవెంట్. అండ్ నెక్స్ట్ సండే కూడా 5:30 నుంచి 8:30 వరకు 2 ఎపిసోడ్లుగా డివైడ్ చేసినట్టున్నారు. మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే నిజంగా వీళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేది నాకైతే చాలా ఇదిగా ఉందండి. ఎందుకంటే నేను చాలా వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.